కుంతి ఒకరోజు అడవిలోకి వచ్చింది. వచ్చి అలా సూర్యుడు వైపు చూస్తూ మెస్మరైజ్ అవుతుంది. ఆమె యవ్వనంలో ఉండేసరికి ఆ మంత్రం పనిచేస్తుందా లేదా అని ఎక్సైట్మెంట్తో ఆ మంత్రం ని చదవడం మొదలు పెడుతుంది. మంత్రం చదవడం అయిపోయిన వెంటనే ఎర్రగా మండుతున్న సూర్యుడు ఆకాశంలో నుంచి అక్కడికి వచ్చాడు. వచ్చిన వెంటనే కుంతీతో ఎవరు? నవ్వు ఇంత ఆశ్చర్యంగా ఇంత ఆస్ట్రగ్గా ఉన్నావు అని అడిగాడు. దేవ ఈ మంత్రం నాకు ఒక ఋషి ఇచ్చాడు. ఇది పని చేస్తుందా లేదా అని ప్రయోగించాను. నేను చేసిన పని తప్పు అని నాకు అర్థం అవుతుంది. నన్ను క్షమించండి. కానీ నేను ఇక్కడికి నువ్వు చదివిన మంత్రం వల్లే వచ్చాను. ఇలా టెస్ట్ చేయడం కోసం మంత్రం చదవడం తప్పు. ఇప్పుడు నా దర్శనానికి విలువ లేకుండా పోకూడదు. సో నేను ఇక్కడికి నీకు పుత్రుడిని ప్రసాదించడానికి వచ్చాను. నేను చేసింది తప్పే, నన్ను క్షమించడి. మా నాన్న పరువు పోతుంది. ఇలాంటి పని చేశాను అని. పెళ్లికి ముందే నాకు కొడుకు ఉన్నాడు అంటే మా నాన్న పరువు, నా పరువు పోతుంది. నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి దేవా. కుంతి చాలా బాధపడుతూ భయపడింది. నేను చేసింది తప్పే, నన్ను క్షమించడి అని చాలాసార్లు అడిగింది. కాని సూర్యదేవ ఏ పనిమీద వచ్చాడో ఆ పని చేసి వెళ్ళిపోయాడు. కుంతీదేవికి అబ్బాయి పుట్టాడు. అతను సహజ కవచ కండరాలతో పుట్టాడు. హీ వాజ్ బోర్న్ విత్ గోల్డెన్ ఎక్స్ట్రీమ్లీ షైనింగ్ హామర్ తో పుట్టాడు. చూడడానికి చాలా అందంగా చాలా బలవంతుడు అయిన కొడుకు పుట్టాడు. అప్పుడే పుట్టిన కొడుకును చూస్తూ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? ఈ పిల్లాడితో ఇంటికి వెళ్తే నా పరువు ఏమవుతుంది అని ఆలోచించి భయపడి ఏం చేయాలో తెలియక ఆ పిల్లాడిని బుట్టలో పెట్టి నదిలో వదిలేసింది కుంతి.